ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్లో నూజివీడు నియోజకవర్గం సర్పంచుల సంఘం అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి కొలుసు పార్థసారథికి మంత్రి పదవి వచ్చిన సందర్భంగా గురువారం టీడీపీ శ్రేణులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాపా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ పాలన ఉంటుందన్నారు. నూజివీడు నియోజకవర్గాన్ని పార్థసారథి సారథ్యంలో అభివృద్ధి చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి గారికి మరి మంత్రివర్గంలో స్థానం కల్పించి నూజివీడు నియోజకవర్గానికి మరి పార్టీ స్థాపించిన 40 సంవత్సరాల్లో నూజివీడు నియోజకవర్గం నుంచి 5 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మరి తెలుగుదేశం పార్టీ తరఫున గెలవడం జరిగింది. ఏదైతే నిన్న మా ప్రియతమ ఎమ్మెల్యే గారు కొలుసు పార్థసారథి గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మరి కొలుసు పార్థసారథి గారికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చేటప్పుడే ఫస్ట్ విడతలో సారథి గారికి పేరు అనౌన్స్ చేసి మరి ఆయన మంత్రి పదవి కూడా ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చి మరి ఇక్కడ నూజివీడు నియోజకవర్గంలో వ్యవసాయం మీద ఆధారపడిన నియోజకవర్గం ఇక్కడ ఒక మంత్రి ఉంటే ఈ నూజివీడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని మరి ఆయన చెప్పి సారథి గారిని నూజివీడు పంపించడం జరిగింది. ఏదైతే ఇచ్చిన మాటని తప్పుకోకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సారథి గారికి మంత్రి పదవి ఇవ్వటం అనేది నూజివీడు నియోజకవర్గానికి అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఆయన ఇచ్చిన మాట కూడా నిలబెట్టుకున్నారు. ఏదైతే మరి తెలుగుదేశం పార్టీని నమ్ముకుని గత 42 సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు నాయకులందరికీ అట్లాగే నూజివీడు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి నూజివీడు నియోజకవర్గానికి కొలుసు పార్థసారథి గారు మంత్రిగా రావటం అనేది మా అందరూ అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే ఈరోజు మంత్రివర్గంలో స్థానం సంపాదించినటువంటి సారథి గారు మేమందరం కూడా ప్రజలు ఈరోజు బ్రహ్మాండమైన మెజార్టీతో 87 గ్రామాలు ఉంటే సుమారు 70 గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ 32 వార్డులు ఉంటే 28 వార్డుల్లో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అందరూ కోరికల మేరకు ఈ నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి మేము అందరం కూడా కృషి చేస్తామని కూడా మీ మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అట్లాగే మరి ఇంత బ్రహ్మాండంగా సారథి గారిని గెలిపించి మాకు నూజివీడికి మంత్రి పదవి ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొలుసు పార్థసారథి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పుట్ట మహేష్ గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్.